ఇది మన ఛానల్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఇన్స్టాగ్రామ్ ద బ్యాక్ బెయిన్ ట్రేడర్. నేను యూట్యూబ్లో కన్నా ఫస్ట్ అనాలిసిస్ చేసి ఇన్స్టాగ్రామ్లో పెడతాను పోస్టులు. చూడండి, అనాలిసిస్ చేసి ప్లీజ్ ఫాలో చేయండి ఇన్స్టాగ్రామ్. ఓకే, ఈరోజు మనం ఎల్ఎన్టీ స్టాక్, ఎల్ఎన్టీ కంపెనీ మంచిగా బ్రేక్అవుట్ ఇచ్చింది. దాన్ని అనాలిసిస్ చేస్తాం. ఎక్కడ బై చేయొచ్చు, ఎక్కడ సెల్ చేయొచ్చు, టార్గెట్ ఎంతవరకు పెట్టుకోవచ్చు, ఇవన్నీ చూస్తాం ఫ్రెండ్స్. ఎల్ఎన్టీ కంపెనీ చూడండి ఎలా అనాలిసిస్ చేయాలి. ఎల్ఎన్టీ చూసారా? ఎల్ఎన్టీ కంపెనీ బిగ్ స్క్రీన్ తీసుకుందాం. ఎలా అనాలిసిస్ చేయాలి, టార్గెట్ ఎక్కడ పెట్టుకోవాలి, ఇవన్నీ చూస్తాం ఫ్రెండ్స్. చూడండి, మనం డైలీ టైం ఫ్రేమ్లో తీసుకుంటున్నాం. డైలీ టైం ఫ్రేమ్ మనం టైం ఫ్రేమ్ పెంచే కొద్దీ మనకు అక్యురేట్గా వస్తుంది ఫ్రెండ్స్. అంటే మన అనాలిసిస్ చాలా కరెక్ట్గా ఉంటుంది టైం ఫ్రేమ్ పెంచే వరకు. అంటే మనం టైం ఫ్రేమ్ వల్ల కూడా మనకు టైం పీరియడ్, ఇంత టైం పీరియడ్ హోల్డ్ చేయొచ్చు అని మనకు ఒక అంచనా ఉంటుంది. 1 వీక్ అయినా, 1 వీక్ పెట్టుకుంటే ఇంకా అక్యురేట్. అంటే చాలా మంత్స్ హోల్డ్ చేసేదానికి 1 వీక్ అలా మల్టిపుల్ టైం ఫ్రేమ్స్ కూడా అనాలిసిస్ చేయొచ్చు. మనం ఎక్కువ చేసేది డైలీ టైం ఫ్రేమ్, ఎందుకంటే మనం మినిమం వీక్స్ ఆర్ మంత్స్ హోల్డ్ చేస్తాం అంతే. దీన్ని స్వింగ్ ట్రేడింగ్ అంటారు ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు ఎల్ఎన్టీ స్టాక్ కంపెనీ అనాలిసిస్ చేస్తాం. సరే, ఎల్ఎన్టీ స్టాక్ ఇప్పుడు చూడండి, అసలు ఫండమెంటల్స్ తెలుసుకోండి. దీంట్లోనే ఉంటుంది ఫండమెంటల్స్. చూడండి, ఎల్ఎన్టీ లిమిటెడ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, కన్స్ట్రక్షన్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీస్ కంపెనీ. ఈవెంట్స్ ఏమైనా ఉన్నాయా ఇవన్నీ చూసుకోండి. ఎర్నింగ్స్ రిలీజ్, ఈ జస్ట్ తెలుసుకునేదానికి ఫ్రెండ్స్. ఎంత ఈ కంపెనీ ఎలా పర్ఫామ్ చేస్తుంది, మనం దీంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా. చూడండి, 1 monthలో 6.52% ఇచ్చింది. 1 yearలో 76% ఇచ్చింది ఫ్రెండ్స్. కంపెనీ చాలా మంచి కంపెనీ. ఇది కన్స్ట్రక్షన్ అండ్ ఇంజనీరింగ్ సెక్టర్లో. చూడండి, ఇది ఫండమెంటల్, జస్ట్ ఫండమెంటల్ తెలుసుకునేదానికి. ఇప్పుడు మనం మెయిన్ టెక్నికల్ అనాలిసిస్ ఫ్రెండ్స్. మనము ఒక 5%, 10% ప్రాఫిట్ రావాలంటే మీరు టెక్నికల్ అనాలిసిస్ వస్తే చాలు. కొంచెం కొంచెం వచ్చినా చాలు ఫ్రెండ్స్. చూడండి, మెయిన్ ఫస్ట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉందో చూడండి. చూడండి, ఇది ఒక సపోర్ట్, ఇక్కడ సపోర్ట్ ఉంది. చూడండి, ఒక ట్రెండ్ లైన్ గీస్తాం ఫ్రెండ్స్. చూడండి, ఈ ట్రెండ్ లైన్స్ కూడా మెయిన్ మనకు సపోర్ట్ లాగా వర్క్ అవుతాయి ఫ్రెండ్స్. రెసిస్టెన్స్, సపోర్ట్ లాగా వర్క్ అవుతాయి. చూడండి, ట్రెండ్ లైన్ ఎలాగ ఇవ్వాలంటే టాప్ స్వింగ్స్ అన్ని కలిచాలి. మినిమం 2 స్వింగ్స్ అన్నా కలిచాలి. చూడండి, ఇక్కడ కలిసింది, ఇక్కడ ఇక్కడ కలిసింది. చూడండి, ఇక్కడ 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 బ్రేక్అవుట్ ఇచ్చింది డైరెక్ట్. చూడండి, ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది. చూడండి, బ్రేక్అవుట్ వచ్చింది, స్వింగ్స్ కలిసాయి. నెక్స్ట్ అసలు ఈ ప్యాటర్న్ ఏంటి, ప్యాటర్న్ ఏం ఫామ్ అయింది తెలుసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ ట్రెండ్ లైన్స్ గీస్తాము. చూడండి, ఎంత బాగా ఇక్కడ సపోర్ట్ ఉంది బాగా. చూడండి, ఇప్పుడు వచ్చిన ఈ కంపెనీ ఈ వరకు రావచ్చు, ఇక ఈ ట్రెండ్ లైన్ వరకు మళ్ళీ పైకి వెళ్ళచ్చు ఇలా. నెక్స్ట్ ఈ ప్యాటర్న్ ఏంది తెలుసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, యారోకి ఇస్తాం ఇలా ఒకటి. చూడండి, ఈ ఎల్ఎన్టీ కంపెనీలో ఇప్పుడు హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫామ్ అయింది ఫ్రెండ్స్. హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ మీకు చాలా మంది ప్రైస్ యాక్షన్ తెలిసిన వాళ్ళకి తెలిసి ఉంటుంది. హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఎంత పవర్ఫుల్. చూడండి,
ఇలా చూడండి. హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అప్ ట్రెండ్కు మనం బై చేసేదానికి చాలా యూస్ఫుల్ ఉంటుంది. హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ చూడండి. హెడ్ ఇక్కడ షోల్డర్ ఉంది, చూడండి షోల్డర్, ఇది హెడ్, ఇది షోల్డర్ చూడండి. చాలా ఈజీగా అనాలిసిస్ చేయొచ్చు ఫ్రెండ్స్. మీరు చాలా కష్టం అనుకుంటారు, చాలా ఈజీ అసలు. మనం కొన్ని ప్యాటర్న్స్ తెలుసుకుంటే చాలు. ఎక్కువ ఏమేమి ప్యాటర్న్స్ ఎక్కువ యూస్ అవుతాయి తెలుసుకుంటే ఎక్కువ ఏ అడ్వాంటేజెస్ ఉంటాయి ప్యాటర్న్స్ చూడండి. చూడండి హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్. ఇప్పుడు ఎల్ఎన్టీ కంపెనీ చూడండి, ఇది మీకు కనపచ్చేదానికి టైప్ చేసి పెడుతున్నా అంతే. ఎల్ఎన్టీ కంపెనీ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫామ్. ఇప్పుడు దీన్ని మీరు ఎప్పుడు బై చేయాలి చూడండి. హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఈజీగా అనాలిసిస్ చేసాం. హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్లో హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఏది రిప్రజెంట్ చేస్తుందంటే చూడండి, ఇప్పుడు ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఈ బ్రేక్అవుట్ నుంచి కొంచెం ఆల్రెడీ రీటెస్ట్ చేస్తుంది. ఇది ఇక్కడికి వచ్చి ఇలా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ చూడండి. ఇలా డిఫెన్స్ ఇలా పైకి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఆల్రెడీ రీటెస్ట్ చేస్తుంది. మీరు బై చేయాలంటే ఇక్కడ బై చేయొచ్చు 586 చూడండి. మీకు టైప్ చేస్తాను మీకు కనుక రాకపోతే. మీరు బై చేయాలంటే ఇక్కడ బై చేయొచ్చు ఫ్రెండ్స్. బై అట్ 590. ఇప్పుడు ఎక్కడ ఉంది ప్రైస్? 1608 కాడ ఉంది ప్రైస్. ఖచ్చితంగా ఇది రీటెస్ట్ చేస్తుంది. రీటెస్ట్ చేశాక మీరు బై చేయండి. ఇప్పుడైనా బై చేయొచ్చు మీరు. ఇప్పుడు బై చేసిన ఆల్రెడీ కిందికి వచ్చేసింది కొంచెం స్టాక్. ఇక వాల్యూమ్ చూడండి ఫ్రెండ్స్. మనకు మెయిన్ ఇంపార్టెంట్ ప్రైస్ యాక్షన్లో వాల్యూము, ప్యాటర్న్స్, ఎక్కడ బ్రేక్అవుట్ అయింది ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్. వాల్యూమ్ చూడండి, చూడండి ఇక్కడ వాల్యూమ్ చూడండి. వాల్యూమ్ ఎంత పెరిగిందో వాల్యూమ్ కనపడలేదు, చూపిస్తాం చూడండి. చూడండి వాల్యూమ్ ఎంత పెరిగిందో. ఈ వాల్యూమ్ అనాలిసిస్ కూడా మనము ఇన్వెస్ట్ చేసేటప్పుడు చాలా ఇంపార్టెంట్. చూడండి అన్ని దాంట్ల కన్నా ఎప్పుడు 15th జూలై అంటే 16th జూలై ఈరోజు నిన్న వాల్యూమ్తో పాటు బ్రేక్అవుట్ కూడా ఇచ్చింది ఇక్కడ. అంటే మనం బై చేయాలి. ఇది ఇంకొక రీజన్ మనం బై చేసానికి. ఇక్కడ బై చేస్తే మనం ప్రాఫిట్ ఎంతవరకు తీసుకోవాలి చూస్తాం. ఫిబ్నాసిస్ యాడ్ చేసి మనం ప్రాఫిట్, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి ఇవన్నీ చూస్తాం చూడండి. ఇది కూడా ఒక రీజన్. మనం ఫిబ్నాసిస్ యాడ్ చేస్తే మన ప్రాఫిట్ ఎంతవరకు పెట్టుకోవచ్చు చూడండి.
కరెక్ట్ లైన్ వన్ కాడే కరెక్ట్ ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇప్పుడు ప్రాఫిట్ వచ్చి మనం 1700 కాడ పెట్టుకోవచ్చు ఫస్ట్ టార్గెట్. అంటే మనకి ఇంత ప్రాఫిట్ అవసరం లేదు, కొంచెం వచ్చినా చాలు. ఇక్కడ మీరు హోల్డ్ చేస్తే ఇది ఖచ్చితంగా 1769 వరకు వెళ్తుంది. చూడండి, ఇది ఫస్ట్ టార్గెట్, ఇది సెకండ్ టార్గెట్. ఇంకా తీసేస్తాం. స్టాప్ లాస్ వచ్చి కింద పెట్టుకోండి చాలు, అయిపోయి అంతే. చూడండి, స్టాప్ లాస్ అట్ 1530. చూడండి, ఈ ప్రైస్ యాక్షన్ వల్ల మెయిన్ అడ్వాంటేజ్ మనం స్టాప్ లాస్ తక్కువ పెట్టుకోవాలి, రివార్డ్ ఎక్కువ తీసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ టార్గెట్ 1700. ఫస్ట్ టార్గెట్ 1700, స్టాప్ లాస్ వచ్చి 1530. చూడండి 1530. సెకండ్ టార్గెట్ వచ్చి నెక్స్ట్ మీరు హోల్డ్ చేస్తాము అంటే సెకండ్ టార్గెట్, లేకపోతే ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకొని మీరు అంటే హోల్డ్ చేయొచ్చు. అంటే మీకు ఇంకా నమ్మకం ఉంది 1760. ఇప్పుడు మీరు బై చేసిన ఇప్పుడు 1600 కాడ ఉంది ప్రైస్, 1700 పాయింట్స్ వస్తుంది ఈజీగా, 1000 పాయింట్స్ ఈజీగా వచ్చేస్తుంది. అసలు మీకు 1 వీక్లో అయినా రావచ్చు. అసలు 10% ప్రాఫిట్ వస్తుంది. చూడండి ఎంత రిస్క్ రివార్డ్ తీసుకుంటున్నాం మనం అంటే బై ఎట్ 1590. చూడండి 15. ఓకే, ఇక్కడ బై చేస్తున్నాం, టార్గెట్ ఇక్కడ తీసుకుంటున్నాం. ఫస్ట్ టార్గెట్, స్టాప్ లాస్ ఇదే. చూడండి రిస్క్ రివార్డ్, ప్రాఫిట్ ఏమో 7%, రిస్క్ ఏమో ఓన్లీ 3.59%. అంటే ఇది కూడా చాలా తక్కువ ఫ్రెండ్స్. అసలు మీరు ఇక్కడ ఇంకా మీరు అంత రిస్క్ వద్దంటే మనం మీరు ఇక్కడే పెట్టుకోవచ్చు. ఆ ఇది ఉంది కదా పైన లైన్, ట్రెండ్ లైన్, ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఇచ్చింది కదా, ఆ బ్రేక్అవుట్ మళ్ళీ డౌన్ వస్తే ఈ బ్రేక్అవుట్ ఇక్కడే పెట్టుకోవచ్చు. మీరు 1%, 2% రిస్క్ పెట్టుకోవచ్చు. రివార్డ్ మాత్రం చూడండి, రివార్డ్ ఖచ్చితంగా ఇది పైకి వెళ్తుంది, కిందికి వచ్చే ఛాన్సెస్ లేవు ఫ్రెండ్స్. అసలు చాలా తక్కువ. 1 మంత్ అయినా పట్టచ్చు, ఎప్పుడైనా 1 వీక్లో అయినా రావచ్చు. మీకు టార్గెట్ వచ్చేస్తుంది. చూడండి 1:8 రిస్క్ రివార్డ్. ఈజీగా ఎలాంటి కంపెనీ ఇప్పుడు బై 1590 కాడ బై చేయండి. ఫస్ట్ టార్గెట్ 1700, సెకండ్ టార్గెట్ 760. చూడండి హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్. ఈ అనాలిసిస్ ద్వారా డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా నేను చెప్తాను అన్ని, ఏ కంపెనీలో ఏ ప్యాటర్న్ ఫామ్ అయింది, ఈ ప్యాటర్న్ వల్ల బై చేయొచ్చా సెల్ చేయొచ్చా అని చెప్తాను. ఇప్పుడు అంతే ఫ్రెండ్స్, ఎల్ఎన్టీ కంపెనీ నేను ఈ వీక్ బై చేస్తున్నాను. ఇప్పుడు చూస్తాను, ఇంకా కొంచెం తగ్గితే బై చేస్తాను. ఆల్రెడీ వాల్యూమ్ పక్కా వాల్యూమ్ వచ్చింది, వాల్యూమ్ బాగా హై వాల్యూమ్, బయర్స్ ఎక్కువ ఉన్నారు, బై చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని, ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్ ఉన్నా ఎలా స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి, నేను బై చేశాను అంటే నేను చెప్తాను, కామెంట్ చేయండి. మీకు వేరే కంపెనీ కొన్నాను ఎక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవాలి అన్నా నేను అనాలిసిస్ చేసి చూసి కామెంట్ చేయండి, చెప్తాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.
అలాగే ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి ఫ్రెండ్స్, ద బ్యాక్ బెంచ్ ట్రేడర్. ఇది అనాలిసిస్ ఫ్రెండ్స్. ఈజీగా డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్తో మనం ఎందుకు బై చేస్తున్నాం మనకు తెలియాలి. ఒక కంపెనీ ఎక్కడ బై చేస్తున్నాం, మన స్టాప్ లాస్ ఎక్కడ, ఎవరు ఎవరు చెప్పారు ఫ్రెండ్స్ ఇవన్నీ. చూడండి ఫ్రెండ్స్, మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకొని బాగా చూసుకోండి ఎక్కడ బై చేస్తున్నా. మీరు ఒకవేళ వర్క్ చేస్తున్నా మీరు ఆర్డర్ పెట్టేసి అదే ట్రిగ్గర్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. రిమైనింగ్ పాత ముందు అప్లోడ్ చేసిన వీడియోస్ కూడా చూడండి ఎట్లా కుమిన్స్ అయ్యండి కూడా ఎట్లా అనాలిసిస్ చేశానో చూడండి. మీకు ఒక ఐడియా వస్తుంది నేను ఎట్లా అనాలిసిస్ చేయొచ్చు అని. మీరే చేసుకోవచ్చు అప్పుడు అనాలిసిస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.